ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న మాటలు అంటోంది. రోజు ఏదో ఒక గొడవ జరుగుతోంది. అమ్మా నాన్నలు సంతోషంగా ఉండాలి. నానమ్మ మమ్మల్ని పరాయి వాళ్ళగా చూడకూడదు. అలా జరగాలంటే నువ్వేం చేయమన్నా చేస్తాను స్వామి. తల్లి, ఇలా రా తల్లి. కూర్చో తల్లి. నువ్వేదో బాధలో ఉన్నావని ఎరుకైంది తల్లి. నీ గోడంతా విన్నాను తల్లి. నీ సమస్యకు పరిష్కారం చెప్తాను. చెయ్యివవే కూనా. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. మధుర మీనాక్షి సాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ సాక్షి, కంచి కామాక్షమ్మ పలుకు తల్లి. ఎరుకైంది కూనా. అమ్మ నీకు పరిష్కారం చూపించింది కూనా. మీ ఇంట్లో పూజ గది ఉంది. అందులో అమ్మవారు ఉంది. అమ్మవారి దగ్గర విలువైన ముక్కు పుడక ఉంది. నిజమేనా తల్లి? నిజమే. ఆ అమ్మవారు నాకంతా చెప్పింది. ఈపాటికే నీకు ముక్కు పుడక సొంతం కావాలి. నువ్వు ధరించాలి. సమస్యల వలన నీ దరి చేరలేదు. ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విను. పూజగదిలోకి వెళ్ళగలిగే జాతకం నీది. ముక్కు పుడకను ముట్టుకోగల రాత నీది. అందుకే అమ్మవారి గది నుంచి ముక్కు పుడకను బయటకు తీసుకురావే తల్లి. నీ ముక్కుకు పెట్టుకోవే తల్లి. రాత్రంతా దాంతోనే పడుకోవే తల్లి. పొద్దున్నే లేచి తిరిగి అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవే కూన. కీడంతా పోతుంది, దిష్టంతా పోతుంది. నీకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. నిజంగానా? ఇవి నా పలుకులు కాదు, అమ్మవారి పలుకులు. అంతకు మించి వేరే దారి లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను సోదమ్మా. బయలుదేరు బయలుదేరు. సూపర్ గా చెప్పావు. పూర్తిగా నమ్మేసింది. నీ యాక్టింగ్ సూపర్. నా బంగారం చెప్పినట్టు యాసిటీస్గా తెంచేశావు. కృష్ణ, డబ్బులివ్వు. తీసుకోండి. ఇక నువ్వు బయలుదేరు. అలాగేనమ్మా. బంగారం, అక్షయ్ గుడ్డిగా నమ్మేసింది కాబట్టి ఈ రోజు రాత్రికి ఆ పనిలోనే ఉంటుంది. అయినా నువ్వు ఏ స్కెచ్ వేసినా అది చాలా అద్భుతంగా ఉంటుంది బంగారం. మనం ఇక బయలుదేరదామా? వికాస్ గాడికి అప్డేట్ ఇద్దాం. ముక్కు పుడక బయటకొచ్చేసిందా? 50% నా పనైంది. మరో 50% ఈ రాత్రికి అయిపోతుంది. ఉదయానికల్లా సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేస్తుంది. నువ్వు సిద్ధంగా ఉండు. నేను ఆల్రెడీ సేట్తో మాట్లాడడం జరిగింది. ఆయన డబ్బుతో రెడీగా ఉన్నాడు. ఇక మీ నుంచే లేట్ తప్ప నా నుంచి ఎటువంటి లేట్ ఉండదు. ఓకే, రేపు కలుద్దాం. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేని గురించి మాట్లాడుతున్నావు? లాస్ట్ టైం అమ్మవారి విగ్రహాలను ఎత్తుకుపోయిన ఫారెన్ వాళ్ళు యాక్సిడెంట్ గురై గాలి బూడిదైపోయారట కదా. మీకు అలాంటి ప్రమాదం ఏం జరగకుండా చూసుకోండి. అమ్మవారు ఇప్పటి వరకు నన్నేం చేయలేదు. అయినా నేనేం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావడం లేదులే. దొంగ జాతకం దానివి. నీకు ఈ రేంజ్ లో కలిసి వస్తుందంటే నువ్వు చాలా లక్కీ. బ్రో, నా నిహారికని కామెంట్ చేసావంటే బాగుండదు. మన డీల్ ఎంతవరకో అంతవరకే మాట్లాడితే బాగుంటుంది. ఓకే బ్రో, కూల్. రేపు కలుద్దాం.
బాయ్. బాయ్. బంగారం, ఈ కాకిగడికి ఎక్స్ట్రా చాలా ఎక్కువ. సర్లే పద వెళ్దాం. బంగారం, అందరూ నిద్రపోతున్నారు. ఈ అక్షయ్ ఇంకా బయటికి రాదేంటి? అందరిలో అది కూడా మొత్తం నిద్రపోతుందా ఏంటి? ఒకసారి చూద్దాం పద. పద. ముక్కు పుడకను గద నుంచి తీసుకురావడానికి టెన్షన్ పడుతూ ఉంటుందనుకుంటే ఇలా నిద్రపోతుందేంటి? మనం వెళ్ళి తట్టి నిద్ర లేపుదామా? నిద్ర లేపి ముక్కు పుడకను పెట్టుకోమని చెప్తావా ఏంటి? వెటకారం వద్దు, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగింది జరిగినట్టు చెప్తాను, జరగంది జరగనట్టు చెప్తాను. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. అమ్మవారి గది నుంచి ముక్కు పుడకను బయటకు తీసుకురావే తల్లి. పద, పద, పద. ఏం బ్రెయిన్ బంగారం అనేది! నువ్వు తలుచుకుంటే కోమాలున్న పేషెంట్ని కూడా లేపగలవు. చూడు. సోదమ్మ చెప్పిన విధంగా చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.